సో హలో గైస్, ఈ రోజు వీడియో వచ్చేసి అయితే మనకి టెక్ న్యూస్ 11 గురించి. ఆల్మోస్ట్ 4 months అయింది మన టెక్ న్యూస్ పైన ఎలాంటి వీడియో చేయక. బట్ ఓకే, లాగ్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకి ట్రూ కాలర్ నుంచి. ట్రూ కాలర్ ప్రీమియం మెంబర్షిప్స్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫీచర్ అయితే ఉంటుంది, ఏఐ అసిస్ట్ ఫీచర్ అని. సో ఒకవేళ వాళ్ళు ఆ ఫోన్ కనుక అవతల వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అసిస్టెంట్ అయితే మాట్లాడుతుంది. సో ఆ ఫీచర్ ఏఐ ఫీచర్ అయితే మాట్లాడుతుంది. అండ్ అది మాట్లాడడమే కాకుండా కీ పాయింట్స్ కూడా నోట్ చేసుకుంటుంది వాళ్ళు అవతల వాళ్ళు మాట్లాడినాయని. బట్ ఇందులో అప్డేట్ ఏంటంటే వీళ్ళు ఏఐ వాయిస్ ని తీసేసి మెంబర్షిప్ తీసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ వాయిస్ అయితే పెడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇది వాయిస్ ఆఫ్ ది పర్సన్ అయితే వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం నాకైతే బాగా అనిపించింది. సో ఇదైతే ట్రూ కాలర్ మెంబర్షిప్స్ లో అయితే మనం ముందైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే పోకో నుంచి. పోకో F6 మొబైల్ ఫోన్ ఇదైతే మనకి ఫస్ట్ 8s Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. వీళ్ళు రీసెంట్ గా ఒక లాంచ్ ఈవెంట్ కూడా కండక్ట్ చేశారు. ఇందులో అయితే వీళ్ళు 3 products ని టీజ్ చేసినట్టుగా అయితే అనిపించింది. బడ్స్ ఉంది, ట్యాబ్ ఉంది, ఇంకా పవర్ బ్యాంక్ అయితే ఉంది. సో వెనకాల స్క్రీన్ పైన అయితే అందులో అయితే కనిపించినట్టుగా అయితే అనిపించింది. సో ఇందులో యాజ్ పర్ రూమర్స్ ఏంటంటే ట్యాబ్ స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినట్టుగా అయితే అనిపించింది. సో రూమర్స్ ప్రకారం ట్యాబ్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. 10,000 mAh బ్యాటరీ, 2.5K ఎల్సిడి డిస్ప్లేతో వస్తుంది అన్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ ఇది మనకి పెన్సిల్ సపోర్ట్ కూడా ఉంది. సో ఇది రూమర్స్ ప్రకారం అయితే. సో మనం ముందైతే ఇంకా పోకో నుంచి ట్యాబ్, పవర్ బ్యాంక్, ఇంకా బడ్స్ అయితే మనం త్వరలో అయితే చూడబోతున్నాం అనేది అయితే తెలుస్తుంది. సో గూగుల్ విషయానికి వచ్చినట్టయితే మన గూగుల్ ప్రాజెక్ట్ గేమ్ ఫేస్ అయితే వీళ్ళు డిజైన్ చేస్తున్నారు ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ కోసం. సో ఎవరైతే మాట్లాడలేరో, సో కేవలం కొంతమంది ఉంటారు ఓన్లీ ఫిజికల్ ఎక్స్ప్రెషన్స్తోనే వాళ్ళ ఫేస్ మాత్రమే కదలికలు ఉంటాయి, బట్ బాడీ ఎలాంటి కదలికలు ఉండవు. వాళ్ళ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ కోసం అయితే వీళ్ళు గూగుల్ ప్రాజెక్ట్ గేమ్ ఫేస్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇందులో వీళ్ళు ఏంటంటే ఆ సిస్టమ్ అనేది వీళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ఒక కమాండ్లో అయితే వీళ్ళు దాన్ని ఫిక్స్ చేస్తారు. సో ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని అది కమాండ్గా తీసుకొని సో వాళ్ళు దాంతో చాటింగ్ చేయడం కానీ ఆర్ గేమ్ ఆడడం కానీ సో ఇలాంటి వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్లో అయితే ఉంటుంది. సో ప్రస్తుతం ఇదేంటి టెస్టింగ్ స్టేజ్లో ఉంది. బట్ ఇది ఇన్ యూస్కి వస్తే మాత్రం నిజంగా చాలా యూస్ఫుల్గా అవుతుంది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కూడా సేమ్ గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ గురించి. సో ఇదైతే మనకు తెలిసిందే, పాస్వర్డ్స్ అయితే అందులో స్టోర్ చేసుకుంటాం. సో ఇది మనకు ఒక్కరికి మాత్రం యాక్సెస్ ఉండేది. బట్ ఇప్పటి నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకే కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇది వాడేటట్టుగా దీనికి యాక్సెస్ అయితే ఇస్తున్నారు. సో మనం ఈ పాస్వర్డ్ని ఫ్యామిలీకి కూడా షేర్ చేయొచ్చు. వీళ్ళు మనకు పాస్వర్డ్ షేరింగ్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అయితే చేస్తున్నారంట. ఇది ఫ్యూచర్లో అయితే వస్తుంది. సో ఇందులో ఏమవుతుంది అంటే మనం పాస్వర్డ్ని అయితే షేర్ చేయొచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే, బట్ వాళ్ళు పాస్వర్డ్ని అయితే చూడలేరు. మనం నార్మల్గా పాస్వర్డ్ సెట్ చేసుకుంటే డాట్స్ కానీ ఎక్సెల్ కానీ ఎలా అయితే వస్తాయో వాళ్ళకు కూడా సేమ్ అలాగే వస్తుంది. బట్ వాళ్ళు ఆ పాస్వర్డ్ కీని యూజ్ చేసి అయితే లాగిన్ చేసుకోవచ్చు. సో అదైతే ఎవరు లాగిన్ చేస్తారో మనకైతే తెలుస్తుంది. సో ప్రజెంట్ ఇదైతే టెస్టింగ్ స్టేజ్లో ఉంది. సో ఇది కూడా కొంచెం యూస్ఫుల్ అనిపిస్తుంది. బట్ దీనివల్ల ఏమైనా ప్రైవసీ ఇష్యూస్ వస్తాయేమో అని కూడా నాకు ఒక ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. మరి చూడాలి గూగుల్ దీన్ని అప్డేట్ చేస్తుందా లేదా ఇదే ఫ్లోలో దీన్ని అయితే రిలీజ్ చేస్తారనేది అయితే చూడాల్సింది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ గురించి. సో వీళ్ళైతే టెలికమ్యూనికేటర్స్కి ఒకటైతే కోరారనమాట. సో ఏం కోరారంటే స్పామ్ కాల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, సో దీన్ని అయితే కంట్రోల్ చేయమని. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఫారెన్ నంబర్స్ నుంచి కాల్ చేస్తారు. అంటే ఇలాంటి ఫారెన్ నంబర్స్ నుంచి కాలింగే కాకుండా వాళ్ళు ఇండియా నుంచి కాల్ చేసినా మనకు ఫారెన్ నంబర్స్ నుంచి వచ్చినట్టుగా అయితే వస్తుంది. వారు వాళ్ళు చేసే నంబర్ ఒకటి ఉంటుంది, మన ఫోన్ పైన వచ్చే డిస్ప్లే నెంబర్ ఒకటి ఉంటుంది. సో ఇలాంటి స్పామ్ కాల్స్ని అయితే కంట్రోల్ చేయాల్సిందిగా అయితే వీళ్ళు కోరుతున్నారనమాట. సో ఇది మాత్రమే కాకుండా ఓటీపీ చెప్పమని, ఇంటికి డెలివరీ వస్తుంది అన్నట్టుగా ఇలాంటి కొన్ని స్పామ్ కాల్స్ అయితే వస్తున్నాయి. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు టెలికమ్యూనికేటర్స్కి అయితే ఇలాంటివి అయితే కోరారు. సో దీన్ని స్పూఫ్ కాల్స్ అని కూడా అంటారు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే సైబర్ క్రైమ్ గురించి. ఇది ఒక రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అనమాట. సో అప్ టు 10,000 crores మనీ ఓన్లీ మన ఇండియాలోనే లాస్ట్ ఇయర్లో ఇండియాలోనే కోల్పోయాం సైబర్ క్రైమ్ వల్ల 10,000 crores అనమాట. అండ్ జరిగిన విషయం ఏంటంటే ప్రకాష్ అని ఒక వ్యక్తి మన తెలంగాణ మహబూబాబాద్ డిస్టిక్కి చెందిన వ్యక్తి. సో ఈయనకైతే ఆస్ట్రేలియాలో జాబ్ ఇప్పిస్తాం అన్నట్టుగా అయితే కాల్ చేసి బట్ ఆస్ట్రేలియాకి తీసుకెళ్లకుండా వియత్నాం పక్కనున్న కాంబోడియాలకు అయితే తీసుకెళ్లేసి వీళ్ళని సైబర్ క్రైమ్ చేయమన్నారంట. ఒకవేళ అలా వాళ్ళు చెప్పినట్టుగా సైబర్ క్రైమ్ చేయకపోతే మాత్రం వాళ్ళని కొట్టేవాళ్ళు అండ్ వాళ్ళకి ఒకటేసారి ఫుడ్ ఇవ్వడం, సో ఇలా అయితే కొన్ని టార్చర్స్ అయితే పెట్టేవాళ్ళు. బట్ ఆయన ఏం చేశాడంటే ఈ ప్రకాష్ అనే ఒక వ్యక్తి ఈ స్పామ్ ఏదైతే జరుగుతుందో దీని అంతా ఆయన ఒక వీడియో రూపంలో రికార్డ్ అయితే చేసేసి దాన్ని అయితే రిలీజ్ చేశాడు. బట్ ఇలా ఇతను ఒక్కని గురించే బయటకు వచ్చింది. బట్ ఇతనిలాగా ఇంకా ఎంతో మంది భారతీయ పౌరులు వేరే దేశాల్లో ఇరుక్కుపోయినారు. సో వాళ్ళకు కూడా తెలిసింది ఒక్కటే, బట్ తెలియకుండా ఇంకెన్నో జరుగుతున్నాయి. సో ఇలాంటి దానికి ఇండియన్ గవర్నమెంట్
ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలన్నట్టుగా అయితే నా ఫీలింగ్. సో ఎంతమంది నన్ను తీసుకొస్తాం, బట్ ఎంత గవర్నమెంట్ పైన మనం ప్రెషర్ పెట్టినా మన లోపల మనకు ఒక అవేర్నెస్ అయితే ఉండాలి. సో మొత్తం గవర్నమెంట్ అనే మనం చెప్పలేం. అవేర్నెస్ అనేది ఒక్కరి నుంచి అనే కాదు, మనలో నుంచి స్టార్ట్ అవ్వాలి. సో అంతే, ఇది నా అభిప్రాయం. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే జియో గురించి. జియో సినిమా సబ్స్క్రిప్షన్ అయితే తీసుకొచ్చారు, $299 for 12 months. సో యాక్చువల్లీ ఇది 299 12 months తీసుకొచ్చారు, కానీ ఎన్ని డివైస్కి వాడొచ్చు, అప్ టు ఎంత కనెక్టివిటీ చేసుకోవచ్చు అనేది అయితే, ఎన్ని డివైస్కి వాడొచ్చు అనేది అయితే ఏమాత్రం అప్డేట్ అయితే ఇవ్వలేరు. సో వీళ్ళు ఇది ఎందుకు తీసుకొస్తున్నారంటే ఓన్లీ మనం జియో సినిమా అనేది ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి ఆర్ ఏదైనా క్రికెట్ మ్యాచ్ చూడడానికి మాత్రమే మనం జియో సినిమాకి వస్తాం. తర్వాత కనీసం జియో సినిమాలకు చెక్ ఇన్ కూడా కాము, జియో సినిమా ఉందని కూడా ఎవరికి పట్టించుకోడు కనీసం. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీనికి సబ్స్క్రిప్షన్ అయితే పెడుతున్నారు, మనం చూడాలన్నా కూడా సబ్స్క్రిప్షన్ అయితే తీసుకొస్తున్నారు. బట్ నా ఫీలింగ్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ ఎంత అగ్రెసివ్గా వీళ్ళు సినిమాలు అయితే తీసుకుంటున్నారు, సో అలాగే జియో సినిమా కూడా అంతే అగ్రెసివ్గా సినిమాలన్నీ తీసుకొని, సో దాని తర్వాత వీళ్ళు మెంబర్షిప్స్ ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. అండ్ వీళ్ళ ప్లాట్ఫామ్ని డెవలప్ చేసుకోవడం, మంచి మంచి సినిమాలు తీసుకోవడం, ఒక కంటెంట్ అనేది వీళ్ళు ఆ కాంటెంట్ డెవలప్ చేసుకున్న తర్వాత వీళ్ళు అప్పుడు సబ్స్క్రిప్షన్ పెడితే బాగుంది అనేది అయితే నా అభిప్రాయం. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే గూగుల్ గురించి. గూగుల్ టెన్సర్ ప్రాసెసర్ సామ్సంగ్ పార్ట్నర్షిప్తోనైతే వస్తుంది గూగుల్ పిక్సెల్ మొబైల్ ఫోన్స్లో. సో మనం ఒక గూగుల్ పిక్సెల్ 8a మొబైల్ ఫోన్ పైన రివ్యూ కూడా చేసాము, అదైతే టెన్సర్ G3 ప్రాసెసర్. సో ఓకే, వేరే టాపిక్ అయిపోతుంది. సో ఇందులో ఏంటంటే అలా సామ్సంగ్ పార్ట్నర్షిప్తో టెన్సర్ ప్రాసెసర్ రావడం వల్ల అంత ఎఫెక్టివ్గా అయితే మొబైల్ ఫోన్స్ వర్క్ అవ్వట్లేదు ప్రాసెసర్లో. సో కనీసం ఇది మీడియా టెక్ కూడా కాంపిటీషన్గా అయితే ఇవ్వడం లేకుతుంది. సో మీడియా టెక్ కానీ స్నాప్డ్రాగన్ అంత ఎఫెక్టివ్గా అయితే అసలు వర్క్ అవ్వట్లేదు. సో వీళ్ళు గూగుల్ వాళ్ళు దీన్ని కంట్రోల్ చేయడానికి TSMCతోనైతే పార్ట్నర్షిప్ తీసుకుంటున్నారు, ఫర్ మేకింగ్ బెటర్ పర్ఫార్మెన్స్ కోసం అయితే పార్ట్నర్షిప్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ పిక్సెల్ ఫోన్స్ కూడా అంత ఎఫెక్టివ్గా అయితే లేదు, అంటే కెమెరా విషయంలో బాగుంది కానీ గేమింగ్ విషయంలో అయితే అంత బాగాలేదు. సో ఒకవేళ మీకు ఫుల్ లెంత్ వీడియో కావాలంటే మన ఛానల్లో గూగుల్ పిక్సెల్ 8 మొబైల్ ఫోన్ పైన ఫుల్ లెంత్ వీడియో అయితే చేశాను, చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేసేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే మోటో రేజర్ 50 సిరీస్ గురించి. మనకి ఇందులో అయితే 2 ఫుల్ స్క్రీన్ డిస్ప్లేస్ అయితే వస్తున్నాయి ఫ్లిప్ ఫోన్స్లో. సో ఇదైతే మనకి 50 అల్ట్రా 2 మొబైల్ ఫోన్స్ అయితే ఇస్తున్నారు. బట్ రూమర్స్ ప్రకారం ఏంటంటే బేస్ మోడల్ వచ్చేసి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 50 బేస్ మోడల్, 50 అల్ట్రా వచ్చేసి టాప్ మోడల్ అనమాట. సో 50 అల్ట్రాలో మనకి ఏంటంటే స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో అయితే తీసుకొస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. 8s Gen 3 అనే ఉంటుంది, 8 Gen 3 అని అయితే ఉంటుంది యాజ్ పర్ రూమర్స్ ఇవైతే. బట్ ఎలాంటి ఎగ్జాక్ట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు మోటో వాళ్ళు అయితే రిలీజ్ చేయలేరు ప్రాసెసర్ విషయంలో. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే వీసా, అమెరికాకి వెళ్ళాలంటే వీసా దొరకడం చాలా కష్టం. సో చాలా మంది వీసాస్ రిజెక్ట్ అవుతుంటాయి. సో రీసెంట్గా ఇలానే ఒక వ్యక్తికి అయితే తన వీసా అయితే రిజెక్ట్ అయింది. బట్ ఆయన అందరిలా మరీ డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా, ఈయనైతే పంజాబ్కి చెందిన వ్యక్తి. ఈయన ఏం చేశాడంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఆయన ఇంటిపైన అయితే పెట్టేశాడు. సో అమెరికాకి వెళ్ళలేనన్నట్టు గుర్తుగా, సో అమెరికాలో చూడాలనుకున్నాడు ఏంటో ఇది. సో ఇదైతే ఆయన ఇంటిపైన అయితే ఆయన పెట్టేశాడు. మరి ఇదైతే చాలా ఫన్నీగా అనిపించింది. ఇన్సిడెంట్ కూడా కాస్త అయితే వైరల్ అయిపోయింది. సో ఇది గైస్, ఇది ఈ రోజు టెక్ న్యూస్ 11 అయితే. వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ కాల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.